కోటయ్య మనం ఎలా పుచ్చుకుంటూ కూర్చుంటే తెల్లవారిపోద్ది. తెల్లారిపోతే ఆ రాఘవ గారు వచ్చి మనల్ని పుచ్చుకుంటాడు. వాడు వచ్చేదాకా మనం ఉంటే కదా బయలుదేరు. ఎక్కడికి వెళ్దాం? ఆలయానికి. ఆలయానికంటే ఆలయానికి ఎందుకు? నువ్వు వెళితే ఎవరు అనుమానించని స్థలం. అనుమానించలే నాకు అర్థం కావట్లేదు. చెప్పేను. నువ్వు వెళ్ళి అమ్మవారి నగలు తీసుకొచ్చావు. రాత్రికి రాత్రే పారిపోయి ఏదైనా ఊరెళ్ళి బతికినంత కాలం సుఖంగా హాయిగా బతుకుదాం. ఓకే? కోటయ్య నువ్వు నిజంగా వెయ్యింది ఒక పడగలన్న నాశకుడు గొప్ప ఐడియా ఇచ్చావు. అన్ని పడగలకి కోరలున్న మహాశేషుని. వాడు బురద పాము. బురదపాము నేను ఒప్పుకోను. వానపాము వానపాము. నేను వెళ్ళి జాగ్రత్తగా పట్టుకొస్తాను. నువ్వు గొప్ప ఐడియా ఇచ్చావు. గొప్ప ఐడియా. సచ్చాడు నా కొడుకు. పదండ్రా కోటకెళ్ళి ఆ డాక్టర్ దగ్గర పని పడతాం. ఆ ఫోటో లేరు. అమ్మోర్ దగ్గర కాదేయడానికి వెళ్ళి త్రిశూలం మీద సచ్చాడు. ఆ డాక్టర్ గారేమో నా ఐడి గారు దోచాడంట. ఆడికి ఎప్పుడు ఇక్కడ వచ్చిందో వాళ్ళు పట్టుకొని కలుపుతున్నా. గడ్డం తీసేసావు. శోభన పెళ్లి కొడుకులా ఉన్నావు. నిజమే. అందగాడివి. అవును. ఆ సంగతి దేశం అంతా ఒప్పుకున్నారు. శేషుడికి ఎన్ని పడగలు? చెప్పు. ఓన్లీ వన్. ఒక్కటి. శహబాష్. ఒక మామూలు కప్ప 999 పడగల్ని మింగేసింది. మరి ఆ ఒక్క పడగ ఇంకా ఎందుకు మిగిలి ఉందో? ఎంబీబీఎస్ అనే ముసుగు వేసి నన్ను కాపాడినందుకు కృతజ్ఞత. నీ గుట్టు పోలీసులకి తెలియజేస్తే నువ్వేమైపోతావు ఆలోచించుకో.
ఇక్కడి నుంచి కదిలితే నీ శవం కాష్టం మీద ఉంటుందని నువ్వు తెలుసుకో. నిన్ను కోటేయడానికి ఒక్క పడగ చాలు. ఆ పడగిప్పుడు నా గుప్పెట్లో ఉంది. కంపౌండర్ అరవకు శేషయ్య, ఆయాసపడతావు. చూడు, కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుంది కంపౌండర్? కుక్కకి ఎముక దొరికితే ఏం చేస్తుంది శేషయ్య? చెప్పమంటావా? చెప్తాను విను. ఇంటికి వెళ్ళాను. తమరిచ్చిన మత్తు మందు నుంచి కోలుకుంటున్న నా భార్య నాకంతా చెప్పింది. మారినట్టు నటించి మోసం చేసిన నీతి లేని కోతి నా డబ్బు పట్టుకు మరి ఉడాయిస్తోంది. నేను చెప్తా విను. కుక్క ఎముకను నోట కరిచింది. నీళ్లలో నీడను చూసి మనసు చెదిరి అరిచింది. జారిపోయిన ఎముక కోసం బుద్ధి లేని కుక్క ప్రయత్నిస్తే చావటం ఖాయం. చిన్నాళ్ళు నీ సంపాదన కోసం నన్ను వాడుకున్నావు. ఇప్పుడు నీ అవసరం తీరాక నన్ను తోచేస్తావు, అంతేగా? శేషయ్య, రాముడని, జయాతని, ఆంజనేయుడని నన్ను బెదిరించడానికి నువ్వు సృష్టించిన ఎంబీబీఎస్ డాక్టర్ని కాదిప్పుడు. ఆనాటి కాంపౌండర్ని, కోట దాటిన కోటయ్యని, ప్రళయ రుద్రుణ్ణి. నువ్వెంత మురిగినా లాభం లేదు. కోటయ్య, అచ్చమ్మ పిచ్చిది కావడం, రంగమ్మ ఊరు బయట చావడం, కనకం ఎట్లో పడి కన్ను ముయ్యడం అన్నీ నాకు తెలుసు. అయినా తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను. ఎందుకు? కాంపౌండర్ని డాక్టర్ని చేసి, బస్ స్టాండ్ లో పుస్తకాలు అమ్ముకునే లింగయ్యని శాస్త్రిని చేసి, వైద్యాన్ని దేవతని అడ్డు పెట్టుకుని కూలీల్ని తోచటం, అన్నదమ్ముల్ని పిడగొట్టటం, కోదండయ్య పేరిట పీజీకి నోటు రాసి వడ్డీలకి వడ్డీలు కట్టి వాడిని ముంచటం, వీటన్నిటికీ మించి పరమ దరిద్రుడిగా ఈ ఊరొచ్చిన నిన్ను చేరదీసిన కనకం తండ్రి సాంబయ్య ఆస్తిని కాజేసి చివరికి తన చేతులతో తనే గొంతు కోసుకునేలా చేయటం, ఇవన్నీ నాకు తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వెందుకు ఊరుకున్నావో అందుకే. కోటయ్య, ఆలోచించు. చావులో సుఖం లేదు. నువ్వు బతికుంటే నాకు సుఖం లేదు. నిన్ను నాతో సమానంగా చూస్తాను. ఇంకా నీ నక్క జిత్తులు నా దగ్గర చెల్లావు. నా మాట నమ్ము. నా ఇంటిని దోచింది నువ్వు కాదని, ఎవరో దోచుకుంటుంటే నువ్వే వచ్చి కాపాడావని వాళ్ళందరినీ నమ్మిస్తాను. అవును, ఈ ప్రజలు బుర్రలేని గొర్రెలు. వాళ్ళందరినీ మన కాళ్ళ చుట్టూ తిప్పుకుందాం. నమ్మమంటావా? నన్ను నమ్ము. మన సంపాదనను సమానంగా పంచుకుందాం. మన దశను రాహు మహర్దశగా మార్చుకుందాం. మొగటం లేని మహారాజులుగా బతుకుతాం. ఓకే, అలాగే బతుకుతాం. దొంగనాయాలరా, మేమంతా ఎన్నోరా, మీ అసలు రూపాయలు తెలిసారా?